బ్రేకింగ్ న్యూస్. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో గొర్ల చెన్నారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం 19వ తేదీ రాత్రి డాబాపైకి వెళ్లి నిద్రిస్తుండగా దొంగలు అర్ధరాత్రి సమయంలో తాళం పగలగొట్టి బీరువాలోని బంగారు నగరు, డబ్బులు ఎత్తుకెళ్లారు. ఉదయం 5 గంటలకు డాబాపై నుంచి కిందకు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా తలుపులు తీసి నగదు, బంగారం ఎత్తుకెళ్లగా బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ టైంలో పైకి వెళ్ళాము. చల్లగాలిగా వస్తుంది, డాబా మీద పడుకున్నామని వెళ్ళాము. 11:30కి వెళ్ళి 12కి ఆ టైంకి నిద్రపోయామండి. ఇంకా తెల్లవారుజామున 3:30 తర్వాత కొంచెం దోమలు పడుతుందని మేము కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి చూస్తే మా లాక్ మాకు ఓపెన్, మామూలుగానే మాకు తీసుకొని మేము ఓపెన్ చేసుకున్నాం. కానీ లోపలికైనా చూస్తే మీదో బద్దలు కొట్టేసేసి బట్టలన్నీ లాగేసేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏంటో అసలు ఎట్లా ఏం జరిగిందని చూస్తే తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఇంకొక డోరు, అది అంకుల్ వాళ్ళది, వంటలకి వాళ్ళు ఉంది. ఆ ఒక్క రూమ్లోనే జస్ట్ సామాన్లు ఉంటాయి. ఆ సైడ్ నుంచి తీసుకొని దీంట్లో నుంచి వచ్చినట్టున్నారు. ఇంకా వెంటనే మేము షాక్ అయ్యామన్నమాట. చెక్ చేసుకుంటే కొంచెం క్యాష్, గోల్డ్ మిస్ అయ్యాయి. ఇంకా మేము ఏం చేస్తాం, ఇలాగే బయటే ఉండి కొంచెం టెన్షన్ పడుతుంటే వాకింగ్ అని చెప్పి ఈ ఊరు అంకుల్ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచాము. ఇట్లా జరిగింది సార్ అంటే అయితే ఒకసారి ఓనర్లో ఫోన్ చేయండి అంటే వెంటనే మేము కాల్ చేసాము. ఇట్లా జరిగింది అనుకుంటే సరే అమ్మ కంగారు పడి వస్తున్నాను. ఇంకా మేము 6 o'clockకి వెళ్ళిపోయాం స్టేషన్కి కంప్లైంట్ చేస్తాము. వేంసూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడ బ్రీఫ్గా ఏం జరిగింది ఏంటి అంతా నోట్ చేసుకున్నాము. తర్వాత 9 o'clockకి ఎస్ఐ, 9:30 ఆ టైంకి ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేశారు. ఆ తర్వాత క్లూ టీమ్ వచ్చారనమాట. మధ్యాహ్నం 3:30 ఆ టైంలో మొత్తం ఫింగర్ ప్రింట్స్ అన్నీ తీసుకుని చెక్ చేసుకుని వెళ్ళారు. మేము నేను ఈవినింగ్ వెళ్ళి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాము. మార్నింగ్ కూడా వెళ్ళి సిగ్నేచర్ పెట్టాము. ఏమైనా ప్రూఫ్స్ అంటే అన్ని సబ్మిట్ చేసాం. ఏమేమి మిస్ అయినాయి ఏంటి, వాటి బిల్స్ కట్టాము అన్నీ సబ్మిట్ చేసి వచ్చేసాం. ఎక్కువ అయితే అది జరిగింది. ఇంకా రికవర్ చేస్తే వేరే అయితే వస్తాయమ్మా అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేశారు.